అండ్ మరోపక్క ఏపీలో మనం చూడొచ్చు సార్, తెనాలిలో దళిత యువకుల పట్ల జరిగిన ఆ సంఘటన, అక్కడ దళిత్ కార్డును కూడా వాడడం మనం చూస్తూ ఉన్నాం. అది దళితులు కాబట్టే అలా నడి రోడ్డు మీద కూర్చోబెట్టి కొట్టిన సందర్భం. అదే వేరే సామాజిక వర్గానికి చెందిన వారైతే ఇలా ప్రవర్తించి ఉండేవారు కాదు అనేది అక్కడ ప్రధాన ఆరోపణగా మనం చూస్తున్నాం. మీరేం చెప్తారు? ఖచ్చితంగా అమ్మా, ఇది సమాజంలో హెచ్చు తగ్గులు ఉన్నాయి, అంటరానితనం ఉంది, దళితులు అనేది ఉంది, ఇవన్నీ ఉన్నాయి కాబట్టి వాళ్ళు అది చేశారనే దాంట్లో అంత తెలియదు. బట్ అది అట్ ద సేమ్ టైం వాళ్ళు గతంలో చాలా క్రిమినల్ రికార్డు ఉంది, అదంతా ఉంది అంటే క్రిమినల్ రికార్డు ఉన్నప్పుడు ఖచ్చితంగా యాక్షన్ తీసుకో, ఎవరు కాదనం. దళితులు కాబట్టి వాళ్ళ క్రిమినల్ రికార్డు ఉన్నంత మాత్రం వాళ్ళ పైన కేసులు పెట్టద్దు, వాళ్ళ జైల్లో పెట్టద్దు అని ఎవరు అనం. కానీ వాళ్ళని బహిరంగంగా మా రోడ్లో పెట్టి వాళ్ళు కొట్టావు కాబట్టి ఆటోమేటిక్ గా దానిపైన దళిత సంఘాలు కానీ లేదా ఇతర ప్రజాస్వామ్యవాదులు కానీ ఇది కరెక్ట్ కాదు అని ఖండించాల్సి వస్తుంది. కాబట్టి ఏమంటే పోలీసు కానీ పోలీసు అధికారులు కానీ వారు కూడా సమాధానం చెప్పాలి. ఎందుకంటే ఇలాంటి వాటిని జరగకుండా చూడాల్సిన బాధ్యత వాళ్ళ పైన ఉంది. మన గతంలో జరిగినాయని చెప్పి హోమ్ మినిస్టర్ గారు చెప్పింది. గతంలో జరిగింటే తాను తప్పని అన్నాం కదా. గతంలో శిరోముండనం జరిగిన లేకపోతే డాక్టర్ సుధాకర్ ని లెక్కలు విడిచికట్టి ఆ రోడ్లో పడేసినప్పుడు ఆ రోజు మేము అన్ని పార్టీలు ఖండించాయి, దళిత సంఘాలు ఖండించాయి, అందరూ కూడా ఖండించారు. కాబట్టి ఏమంటే హోమ్ మినిస్టర్ గారు చెప్పింది గతంలో ఇప్పుడు జరిగిన దానిపైన ఆయన సమాధానం చెప్పాలి. కానీ ఇప్పుడు దాని గురించి పక్కన పెట్టి గతంలో కూడా ఇట్లాంటి జరిగినాయంటే ఎప్పుడు జరిగినా తప్పేని మేమంటాం. ఏ గవర్నమెంట్ లో జరిగినా సరే జరగకూడదు. చట్టపరంగా మీరు శిక్షించడానికి మీకు అవకాశాలు ఉన్నాయి, కోర్టులు ఉన్నాయి, చట్టాలు ఉన్నాయి. మీరు చట్టపరంగా యాక్షన్ తీసుకోండి. ఇప్పుడు ఎవరు కూడా మిమ్మల్ని తప్పుపట్టి ఉండేవాళ్ళు కాదు కదా. కాబట్టి ఏమంటే సోషల్ మీడియాలో బాగా హల్చల్ చేసిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా దళిత సంఘాలు కూడా దాన్ని ఖండిస్తా ఉన్నాయి. మరి ఖండించినప్పుడు దానికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత మాత్రం అది ప్రభుత్వానిదే. ప్రభుత్వం దానికి సమాధానం చెప్పాలని కూడా డిమాండ్ చేస్తుంది. సార్, ప్రజాస్వామ్యంలో చట్టాలు ఉన్నాయి. ఎంతటి నేరగా అయినా సరే, ఎంతటి పెద్ద తప్పు చేసినా కూడా ఎఫ్ఐఆర్ నమోదు చేయడం, దానికి ఒక టైమింగ్ ఉంటుంది. ఆ టైమింగ్ లో గల్లా కోర్టులో ప్రొడ్యూస్ చేయడం, ఇన్ని నియమ నిబంధనలు మన ప్రజాస్వామ్యంలో చట్టంలో ఉన్నప్పుడు చట్టాన్ని మన చేతుల్లోకి తీసుకొని సినిమాల్లో చూపించినట్లుగా సినిమాలో హీరో బిహేవ్ చేసిన మాదిరి నడి రోడ్డు మీద కొట్టడం ఎంతవరకు కరెక్ట్ అనేది కొంతమంది గట్టిగా వాదిస్తున్నారు. మీరేం చెప్తారు? మరి అది కరెక్ట్ అంటారా? దానికి ప్రభుత్వం సమాధానం చెప్పాలి. ప్రభుత్వం ఖచ్చితంగా దాన్ని ఆన్సర్ చేయాలి. ఎందుకంటే ఇవాళ ప్రజా సంఘాలు, దళిత సంఘాలు, అదే విధంగా లాయర్స్ ఏదైతే అంశాన్ని లేవనెత్తారో వాళ్ళది జెన్యూన్ ఇష్యూ కాబట్టి లేవనెత్తారు. ఎందుకంటే ప్రభుత్వానికి పోలీస్ యంత్రాంగం ఉంటుంది, వారి దగ్గర చట్టం అనేది ఉంటుంది, అదేవిధంగా కోర్టులు అనేవి ఉన్నాయి. నిజంగా వారు తప్పు చేసింటే వాళ్ళపైన యాక్షన్ తీసుకోవడానికి ఎవరు అడ్డం రాలే. ఏ పార్టీ కూడా మీరు యాక్షన్ తీసుకుంటామని మేము అడ్డం, ప్రతిపక్షాలు కానీ ఇంకొక పార్టీ కానీ లేదా దళిత సంఘాలు కానీ వాళ్ళు ఏమి అడ్డం రాలేదు. మీరు యాక్షన్ తీసుకోండి. మీరు యాక్షన్ తీసుకోవడం కాకుండా మా దగ్గర లాఠీ ఉంది చేతుల్లో కాబట్టి మేమే శిక్ష వేస్తాము, మేమే తీర్పులు ఇస్తాము, అది కూడా నడి రోడ్లో మేము అమలు పరుస్తామంటే ఇది అనాగరికంగా కనపడుతుంది. అలాంటి వాటికి మన ప్రజాస్వామ్యంలో తావులేదు. కాబట్టి మీరు చట్టాన్ని ఉపయోగించుకుని వారిని శిక్షిస్తామంటే అది చట్టపరంగా చట్ట ప్రకారం శిక్ష పడాలి తప్ప అట్లా కాకుండా మేము సొంతంగానే మేమే తీర్పులు చెప్తాం, మేమే ఇంటరాగేట్ చేస్తాం, మేమే ఆ పనిష్మెంట్ కూడా రోడ్లోనే చేస్తామంటే అది సభ్య సమాజం అంగీకరించదు. దాన్ని అందరు కూడా ఖండించాలి. ప్రభుత్వం తన తప్పు తెలుసుకొని దాన్ని సరిదిద్దుకోవాలని చెప్పి కూడా నేను డిమాండ్ చేస్తాను. అంటే జరిగి ఇన్ని రోజులైనా ఇప్పటి వరకు అటు సీఎం చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, ఒక ట్వీట్, ఒక మాట, అసలు రెస్పాన్సే లేదు. చూసి చూడనట్టు వదులుతున్నారా? లేదంటే ఇప్పటి వరకు ఆ న్యూస్ వాళ్ళ వద్దకు వెళ్ళలేదా? మహానాడులో చంద్రబాబు నాయుడు గారు బిజీగా ఉండడము, సినిమా షూటింగ్ లో పవన్ కళ్యాణ్ గారు బిజీగా ఉండడము, అసలు ఈ విషయమే తెలియదంటారా వాళ్ళకి? ఎందుకు రెస్పాండ్ అవ్వలేదు? అది కారణం అది కాదు. కారణం ఎందుకు అది కాదని అంటున్నారంటే తెనాలిలో మామూలుగా అప్పర్ కాస్ట్ పీపుల్ కానీ లేదంటే ప్రజాభిప్రాయం కానీ వాళ్ళకి అనుకూలంగా లేదు. ఎందుకు? వాళ్ళ మీద బ్యాడ్ రికార్డు ఉంది కాబట్టి. వాళ్ళ మీద బ్యాడ్ రికార్డు ఉన్నంత మాత్రాన మీరు పోలీసులు తీసుకుని పోయి రోడ్లో కొడతామంటే అది కరెక్ట్ కాదు. కాబట్టి ఏమంటే ఈ ప్రభుత్వము, ముఖ్యంగా పోలీస్ అధికారులు దానిపైన స్పందించి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు చేపట్టాల్సిన అవసరం బాధ్యత వాళ్ళపైన ఉంది.